నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, మరి సుప్రీంకోర్టు కూడా స్పందించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి స్పందించిన దాఖలాలు అయితే కనపడలేదు. అసలు ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడుండే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం చూస్తూనే ఉన్నాం లడ్డు అంశం ఎంత వివాదాస్పదం అవుతుందో. దీనిపై వైసీపీకి సంబంధించిన అందరూ బయటకు వస్తున్నారు, అందరూ స్పందిస్తున్నారు. ముఖ్యంగా స్పందించాల్సిన వ్యక్తి ఈఓ. ఆయన ధర్మారెడ్డి మాత్రం ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. అసలు మీరేం చెప్తారు సార్? ఉన్నారంటారా, లేరంటారా, ఉంటే ఎక్కడుండే అవకాశం ఉంది, ఏమంటారు మీరు? నాకు కూడా చాలా రోజుల నుంచి ఇదే డౌట్ ఉందండి. అసలు ఉన్నాడా ధర్మారెడ్డి? ఎందుకు అంటే ధర్మారెడ్డి చాలా కీలకమైన వ్యక్తి. మొత్తం నేరాలు అన్నీ కూడా ఆయనే చేశాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. నేరాలు అంటే ఏంటి? నేరాలు అన్నీ మొత్తం ఈ నాసిరకం నెయ్యి తీసుకురావటం ఒక్కటే కాదు, శ్రీవాణి ట్రస్ట్ నిధుల దగ్గర నుంచి అన్ని విషయాల్లో ధర్మారెడ్డి 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 ధర్మారెడ్డి. ఆఖరికి ధర్మారెడ్డి ఏం చేశాడంటే తిరుమల కొండ మీద ఉన్న జర్నలిస్టులను కూడా లోపరుచుకున్నాడు. జర్నలిస్టులకి వాళ్ళందరినీ కొంతమందిని బెదిరించాడు, కొంతమందిని లొంగ తీసుకున్నాడు. రకరకాల ఈ వ్యూహాలు పన్ని తిరుమల కొండ మీద ఉండే జర్నలిస్టులని లొంగ తీసుకున్నాడు. అందుకని అసలు తిరుమల కొండ మీద ఎంత ఘోరము, ఎంత నేరము, ఎంత అన్యాయము జరిగినా కానీ బయటకు వచ్చేది కాదు. ఎవరన్నా భక్తులు స్పందిస్తే టీటీడీ విజిలెన్స్ వాళ్ళు మేము దర్యాప్తు చేశాము, ఇందులో ఎటువంటి అవకతవకలు లేవు, అతను సోషల్ మీడియా యాక్టివిస్టు, అతని మీద పోలీస్ కేసు పెట్టండి అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఆ విజిలెన్స్ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు పెట్టి ఎక్కడో శ్రీకాకుళం భక్తుడు పెట్టాడు అనుకో, అక్కడి నుంచి ఈడ్చుకొస్తారు అతన్ని. ఇట్లా చేసిన తర్వాత భక్తులు కూడా స్పందించటం మానేశారు. ఏం చేస్తాం ఇంకా? ఇప్పుడు రాష్ట్రం క్రూరత్వం వైపు వెళ్తూ ఉంటే, టెర్రరిజాన్ని స్టేటే స్పాన్సర్ చేస్తూ ఉంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి భక్తులందరూ వాళ్ళ మనసుల్లోనే స్వామికి క్షమాపణలు చెప్పుకుంటూ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బతికారు. ఈ ధర్మారెడ్డి మొత్తం అసలు అక్కడి నుంచి వార్తలు బయటికి రాకుండా ఆపటానికి రచించిన పథకం చూస్తే ఇంత పెద్ద బుక్ రాయొచ్చు. ఒక్కొక్క జర్నలిస్ట్ని ఎట్లా లొంగ తీసుకున్నాడు, ఎట్లా బెదిరించాడు. పొరపాటున ఎవరైనా ఒక చిన్న వార్త రాస్తే ఆ జర్నలిస్టుని వేధించేవాడు ధర్మారెడ్డి. వాళ్ళు భయపడిపోయి ఏమీ లేదు ఈ ధర్మారెడ్డి జోలికి వెళ్ళటం అనవసరం అన్న అభిప్రాయం కలిగించేవాడు. అంటే ఏం చేసేవాడు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. తిరుపతి కొండ మీద జర్నలిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక పేపర్ రిపోర్టర్ ఉన్నాడు అనుకోండి. అతను కొండ మీద అయితే కాపురం ఉండలేడు కదా, కొండ కింద ఉంటాడు కదా. కింద నుంచి ఏదో 2 వీలర్ మీద వస్తూ ఉంటే అక్కడ అలిపిరి దగ్గర ఆపేస్తారు, చెకింగ్ చేయాలి, పక్కన దిగి అంటారు. 1-2 గంటలు నిలబెడతారు. నేను రోజు చూసే రిపోర్టర్నే కదా, నాకేంటయ్యా చెకింగ్ అంటే, ఉండు అంటారు. ఆ తర్వాత ఎవడో అక్కడ కానిస్టేబుల్ వచ్చి, ఎందుకయ్యా అనవసరంగా ధర్మారెడ్డి సార్తో పెట్టుకుంటావు అని ఒక మాటనే వెళ్ళిపోతాడు. ఈ రిపోర్టర్కి అర్థం కావాలి, ధర్మారెడ్డి మీద వార్త రాసినందుకు అలిపిరిలో ఆపేశారు అని అర్థం కావాలి. అప్పుడు సీదా అయితే ఉంటాడు. లేకపోతే మామూలుగా ఈ కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఛానల్స్లో, ఆ ఛానల్స్ మేనేజ్మెంట్లకైతే చెప్పి వాడి ఉద్యోగం తీసేయించేవాడు. ఇది ధర్మారెడ్డి వేసిన ఫస్ట్ ప్లాన్ అన్నమాట. ఇందులో సక్సెస్ అయిన తర్వాత మొత్తం ఇంకా అక్రమాలు చేయటం మొదలుపెట్టాడు.
ఎవ్వరు జర్నలిస్టు సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టు యూనియన్లు కూడా ఏం మాట్లాడలే. అంతా ధర్మారెడ్డి గ్రేట్. ధర్మారెడ్డిని కాదు అంటే వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం ఇచ్చేవాడు కాదు, అంటే ఆపేసేవాడు. ఈ టైపులో మొత్తం అంతా కూడా అక్కడ వ్యవస్థలన్నీ కబ్జాలో పెట్టుకున్న ధర్మారెడ్డి రకరకాలు ఒక్కటి కాదు మొత్తం ఇప్పుడు తిరుపతి నెయ్యి విక్రయాలకి సంబంధించి వచ్చిన ఆరోపణల్లో ప్రథమ దోషి నాకు తెలిసి ధర్మారెడ్డి, 2 సుబ్బారెడ్డి, 3 కరుణాకర్ రెడ్డి, అక్కడ ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఇంకా సర్వీస్లో ఉన్నారు. వాళ్ళ మీద కూడా విచారణ జరగబోతున్నది కాబట్టి మనం ఇప్పుడే పేర్లు చెప్పటం ఇష్టంలాగా చెప్పట్లే. వాళ్ళందరూ కూడా మొత్తం కంప్లీట్గా ధర్మారెడ్డి కను సైగల్లో నడిచాడు. ధర్మారెడ్డి పోనీ ఏదన్నా ధర్మంగా నడిచాడా? అసలు అతని పేరు ధర్మారెడ్డి కాదు, అధర్మారెడ్డి అని పెట్టాలి. కానీ మరి వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకున్నారో ఏమో ధర్మారెడ్డి అని పెట్టారు. శ్రీవాణి ట్రస్ట్ మీద అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మనం చూసాం కదా, అమరావతిలో టీటీడీ దేవాలయాన్ని వైసీపీనే కట్టించింది, జమ్మూ కాశ్మీర్లో లడ్డాఖ్లో వైసీపీ కట్టించింది, అక్కడ వైసీపీ కట్టించింది, ఇక్కడ వైసీపీ కట్టించిందా? నువ్వు ధర్మారెడ్డి కట్టించాడా? నువ్వు కట్టించావా? తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు నిధులతోటి కట్టిస్తే వైసీపీ కట్టించింది అంటాడేంటి? వైసీపీ కట్టించింది అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. అసలు నారాయణ నందమూరి ఫ్యామిలీ తిరుపతికి అసలు ఏమీ చేయలేదంట, తిరుమలకి. వాళ్ళ డొనేషన్లు ఇస్తూనే ఉంటారు నిత్యాన్నదాన పథకానికి. వాళ్ళ ఈ కుటుంబంలో ఎవరికి ఏ బర్త్డే అయినా ఆ బర్త్డే రోజున నిత్యాన్నదాన పథకానికి స్పాన్సర్ చేస్తారు, డబ్బులు ఇస్తూ ఉంటారు. వాళ్ళు అసలు ఏమీ చేయలేదు, నేను చేశానంటాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ ధర్మారెడ్డి కానీ ఈ వైవి సుబ్బారెడ్డి అయితే మొత్తం అసలు గోమాతకి పూజ చేయకుండా బయటికి రాడు అని చెప్పాడు కదా ఉండవల్లి అరుణ్ కుమారు. మరి అంత విరాళం ఇచ్చాడా? డబ్బులు లేవా? వైవి సుబ్బారెడ్డి దగ్గర పైసలు లేవా? వైవి సుబ్బారెడ్డి దగ్గర మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సగం ఆయన దగ్గరే ఉంటాయి. మొత్తం ఇవ్వచ్చు కదా, స్వామికి ఇవ్వచ్చు కదా. రోజు పొద్దున్నే నల్లావుకి కపిల గోవు అంటారు, ఆ నల్లావుకి దండం పెట్టుకొని నువ్వు వస్తావు కదా, అంత భక్తుడివి కదా. మరి తిరుపతికి ఏమన్నా ఇచ్చావా? తిరుమలకి ఏమన్నా డొనేషన్ చేసి ఇచ్చావా? ఏం లేదు. వీళ్ళందరూ వచ్చి చెప్తూ ఉంటారు. ఈ ధర్మారెడ్డి విషయానికి వస్తే ఎట్లా ఉంటుందంటే మొత్తం అక్కడంతా కూడా ఒక మాఫియా నడిపాడు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి సంబంధించి ధార్మిక కార్యక్రమాలు చేయాల్సిన చోట ఒక మాఫియాలాగా నడిపాడు. మీకు ఇంకా విచిత్రం ఏంటంటే సుబ్బారెడ్డికిను ధర్మారెడ్డికి పడేది కాదు కొత్తల్లో. సుబ్బారెడ్డికి ధర్మారెడ్డికి చాలా సందర్భాల్లో తగాదా వచ్చింది. తగాదా వస్తే మనం వెంకటరమణ దీక్షితులు పేరు విన్నాం కదా, ఆయన అప్పట్లో ప్రధాన అర్చకుడుగా ఉండేవాడు. ఈ ప్రధాన అర్చకుడుగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎలిగేషన్లు చేయటం, ఆ పింక్ డైమండ్ ఆ వ్యవహారాలు ఎలిగేషన్ చేయటం, ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారం చేశారు. అందరు కలిసి ఈ బ్యాచ్ అంతా కలిసి చేశారు. చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఏంటి అంటే ఆలయ ప్రధాన అర్చకుడుగా నియమించాలి అనేది ఆయన కోరిక వెంకటరమణ దీక్షితులు. ఈ మొత్తం ఈ ఎపిసోడ్ అంతా అయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన్ని ప్రధాన సలహాదారుడుగా పెట్టాలి అని చెప్పి సుబ్బారెడ్డి అన్నాడు. వద్దు పెట్టకూడదు అని చెప్పి ధర్మారెడ్డి అడ్డుపడ్డాడు. వాళ్ళిద్దరు రాజకీయంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే వీళ్ళిద్దరూ నాకు కావాల్సిన వాళ్ళే. ఒక ఆయనేమో బాబాయ్, ఈ ధర్మారెడ్డి ఎవరు? రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జేఈఓగా పనిచేశాడు ఈ ధర్మారెడ్డి. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజశేఖర్ రెడ్డికి బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తులందరినీ జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడు అనేది ఒక జనరల్ రూల్ ఉంది కదా. ఎవరైతే తన తండ్రికి క్లోజ్గా ఉంటారో, ఉదాహరణకి కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమారు,
ఇటువంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాడు. మరి ధర్మారెడ్డిని దూరం ఎందుకు పెట్టలేదు అంటే ధర్మారెడ్డిని రాజశేఖర రెడ్డి జేయూగా పెట్టి ఎంకరేజ్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశాడు. అంటే ఏంటంటే ధర్మారెడ్డి అన్యాయాలు అక్రమాలు సమర్థవంతంగా బయటికి రాకుండా చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇష్టపాత్రుడయ్యాడు. ఇది జరిగింది. ఇక్కడ ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకి ధర్మారెడ్డి కావాల్సిన వ్యక్తి, వైవి సుబ్బారెడ్డి స్వయంగా బాబాయ్. అందుకని చెప్పి ఈ వెంకటరమణ దీక్షితుల్ని చీపు అన్నాడు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. దాంతో వెంకటరమణ దీక్షితులు ఎదురు తిరిగాడు. అంటే ఇటువంటి రాజకీయాలు కొండ మీద చాలా జరిగినాయి. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా అయిన తర్వాత ధర్మారెడ్డి ఎట్లా చెప్తే అట్లా విన్నాడు, అందుకని అతను బతికిపోయాడు. సుబ్బారెడ్డి కూడా ఆ తర్వాత అర్థమైంది ధర్మారెడ్డికి ఎదురు తిరిగి మనం ఏం చేయలేము అని సరెండర్ అయిపోయాడు. అంటే మొత్తం ఈ టోటల్ ఎపిసోడులో మెయిన్ విలను ధర్మారెడ్డి. ఇది చెప్పడానికి నేను ఇంత పురాణం చెప్పాను మీకు. మరి టోటల్ మెయిన్ విలను ధర్మారెడ్డి అయినప్పుడు ఇప్పుడు స్వామివారి లడ్డూ ప్రసాదం మీద ఇంత కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఈ మెయిన్ విలను బయటకు వచ్చి చెప్పాలా అవసరం లేదా? అంటే మనం చూస్తున్నాం ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా అన్ని వ్యవస్థల్లో మెయిన్ విలన్సే కదా సార్ ఎస్కేప్ అవుతూ ఉన్నారు, అజ్ఞాతంలోకి వెళ్తూ ఉన్నారు. బాగా చెప్పారు, ఆ కోవలోకి రావచ్చేమో ఈయన కూడా. బాగా చెప్పారు. ఈ మెయిన్ విలను, ఈ టీటీడీకి సంబంధించిన మెయిన్ విలను బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అసలు ఉన్నాడా అనే డౌట్ వస్తున్నది. లేదు బెంగళూరు వెళ్ళిపోయాడా, బెంగళూరులో యలహంక ప్యాలెస్లో ఆశ్రయం పొందుతున్నాడా, బయటికి వస్తే ఎక్కడన్నా తిరుగుతూ ఉంటే అరెస్ట్ చేస్తారనే ఉన్న భయం పట్టుకుందా, ఎట్లా ఏంటి? ఇది ఒక పెద్ద పజిల్ లాగా ఉంది. ఇప్పుడు మామూలుగా మనం ఇసుక కుంభకోణంలో వెంకటరెడ్డిని, మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి వాళ్ళ మీద కేసులు నమోదైనాయి కాబట్టి వాళ్ళ కోసం పోలీసులు వెతికారు, పట్టుకున్నారు, ఏదో కష్టపడి పట్టుకున్నారు, ట్రాక్ పెట్టారు కొంతకాలం. మరి ధర్మారెడ్డి మీద ఇంకా కేసు నమోదు కాలేదు కదా, అందుకని పోలీసులు ట్రాక్ పెట్టలేరు కదా. ఆ వెసులుబాటును ఉపయోగించుకొని ఈ సినిమా మొత్తంలో మెయిన్ విలన్ అయిన ధర్మారెడ్డి ఎక్కడో తిరుగుతున్నాడు, ఎక్కడో తప్పించు తిరుగుతున్నాడు. ఎక్కడున్నాడు? యలహంక ప్యాలెస్లో ఉన్నాడా అనేది ఇప్పుడు చాలా పెద్ద డౌటు చాలామందికి. మరి కనపడాలి కదా, ఎక్కడొక్కడ కనపడాలి కదా, రావాలి కదా, ముఖ్యంగా స్పందించాల్సింది ఆయనే కదా, స్పందించాలి కదా. పోనీ ఆయన స్పందించకపోతే వీళ్ళకి బాగా అలవాటు, వైసీపీ వాళ్ళకి వాళ్ళే రాసి పేపర్ స్టేట్మెంట్ రాసి సంతకం పెడతావా వస్తావా అంటారు, సంతకం పెట్టించి పంపిస్తారు. మనం వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా చూసాం కదా, నన్ను చంపింది బలానా ఆయన అని చెప్పి ఆ చచ్చిపోతున్న వ్యక్తి రాసినట్టు ఒక లెటర్ సృష్టించారు. వీళ్ళకి అది అలవాటు అనమాట. ప్రొఫార్మా ఉంటుంది వాళ్ళ దగ్గర, రెడీగా ఉంటుంది. ఆ ప్రొఫార్మా ప్రకారం అయినా ధర్మారెడ్డితోటి సంతకం పెట్టించైనా ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి కదా. అది కూడా జరగలేదు. అంటే దీని వెనక ఏదో ధర్మారెడ్డి అదృశ్యం కావటం వెనక ఏదో పెద్ద కుట్ర ఉన్నది, కుంభకోణం ఉన్నది అనేది మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. అందుకని ధర్మారెడ్డి రాలేదు, ఎక్కడా కనపట్టలేదు, స్పందించటం లేదు అంటే దాని వెనక ఉన్న దీన్ని ఛేదించటానికి చాలా పెద్ద ఎఫ్బిఐ లాంటి కంపెనీ, సిబిఐ కాదు, ఎఫ్బిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తోటి దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. సిబిఐ అంటే మన దేశం ఉంది, ఎఫ్బిఐ అంటే అమెరికాది. అటువంటి వాళ్ళతోటి రంగంలో దించితే తప్ప ఈ మిస్టరీని ఛేదించటం సాధ్యం కాదు. ధర్మారెడ్డి బయటకు వచ్చి చెప్పాలి, ఏం చెప్పాలి? లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన వ్యక్తి అని చెప్పాలి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దైవాంశ సంభూతులు అని చెప్పాలి.
వీటన్నిటితో పాటు వీళ్ళ సేవలో తరించిన నేను ధన్యుణ్ణి అని చెప్పాలి. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్లన్నీ చెప్పడం ధర్మారెడ్డికి ఇష్టం లేదేమో, అందుకనే మొహం చాటేస్తున్నాడేమో. ఏదో సంథింగ్ ఈజ్ దేర్. ధర్మారెడ్డి బయటికి రావాలి. ఆయనంతటా ఆయన వస్తే ఓకే, రాకపోతే ఆయన వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఖచ్చితంగా కనపడుతూ ఉన్నది. ధర్మారెడ్డి బయటికి వచ్చి నేను చాలా పవిత్రుణ్ణి, నేను దైవాంశ సంభూతుణ్ణి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించి నాకు అన్యాయాలు అక్రమాలు చేయమని లైసెన్స్ ఇచ్చేశాడు అనన్నా చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలి. ధర్మారెడ్డి కనపడుట లేదు అని తిరుపతి మొత్తం తిరుమల మొత్తం అంతా కూడా వాల్ పోస్టర్లు వేశారు. కనపడుట లేదు. ఒక బీజేపీ నాయకుడైతే ధర్మారెడ్డిని పట్టి ఇచ్చిన వారికి 1116 బోర్డు కూడా పెట్టాడు. మరి అంతమందికి పని చెప్పడం ఎందుకు ధర్మారెడ్డి? నువ్వు ఒక్కడే వచ్చి బయటకు వచ్చి నాకు వెంకటేశ్వర స్వామి ఎట చెప్పాడో నేను అట చేశాను అని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వు చాలు. వెంకటేశ్వర స్వామి పర్లేదు ధర్మారెడ్డి, నా లడ్డూలో పందికొవ్వు కలిపినా నాకు పర్వాలేదు అని చెప్పాడా? అది వచ్చి చెప్పు. శ్రీవాణి ట్రస్ట్ నా పేరు మీద డబ్బులు వసూలు చేసుకో ధర్మారెడ్డి, ఆ డబ్బుల్ని నీ ఇష్టం వచ్చినట్టు తినేయి అని దానికి శ్రీవాణి ట్రస్ట్ పేరు కూడా వెంకటేశ్వర స్వామి పెట్టి దోచుకో ధర్మారెడ్డి అన్నాడా? అది కూడా చెప్పు. ఏదో ఒకటి బయటకు వచ్చి చెప్పు. ఏదో ఒకటి బయటకు వచ్చి ఈ ధర్మారెడ్డి చెబితే కొంతవరకు భక్తులకి క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. భక్తులకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆల్రెడీ వచ్చి ఉంటుంది. అందుకనే ధర్మారెడ్డిని దాచిపెట్టి ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.